భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి పురస్కరించుకుని రాజేంద్రనగర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ నిర్మించారని, కులమత వైవిధ్యాలతో కూడిన పటిష్టమైన రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ అని, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాలని ప్రకాష్ గౌడ్ కోరారు. ఇక్కడ ఎంతో ఉత్సాహంతో జరుపుకోవడం చాలా సంతోషం. కానీ ఏదేమైనా ఈ పండుగ వచ్చినప్పుడు అంబేద్కర్ గారి జయంతి అన్నప్పుడు మీరందరూ ఐక్యమని కూడా అభినందించాలి. ఎన్నో మన భారతదేశం ప్రపంచ దేశాలనే ఎంతో పేరు తెచ్చుకున్న ఉండి కార్యక్రమం పెట్టుకుంటాం. 10 సంవత్సరాలు కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్క వారం నుంచి ఎంతో ప్రోగ్రామ్ చేసి అందరు పెద్దలను పిలిచి మీరందరూ కూడా పిలిస్తే చాలా సంతోషం. ప్రతిసారి కూడా మేము కలుస్తున్నాం. మనం కూడా ఆయన అడుగుజాడలో నడిస్తే ఆయన ఏ విధంగా రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన రాజ్యాంగం ప్రకారం కూడా మనం అందరం కలిసి అందరూ కూడా కోరుతున్నాం. ఏదైనా అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం, ఎన్నో రాజకీయాలు చూస్తున్నాం. కానీ ఆనాడు రాజకీయాలకు లేకుండా అందరినీ కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని ఈరోజు ఎంతో ముందుకు వచ్చిన మన అంబేద్కర్ గారు మనం అందరూ కూడా ఈరోజు జయం జరుపుకుంటాం. చాలా చేస్తారు. అందరూ మనందరూ అభినందిస్తూ మీరంతా ముందు కూడా ఇంకా పెద్దలందరూ వచ్చినాకులందరూ ఓపికతో చేయించే బాధ్యత కూడా ఉంటాయని చెప్తున్నాం. సామాన్యం కూడా ఉంటాయి ప్రోగ్రామ్ చేస్తే నాకంటే ఎక్కువ ఉంటాయి. చాలా మంది చూపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఉంటాయి కదా, అందరూ కూడా ఎవరు వచ్చినారు ఇబ్బంది పెట్టకుండా ఒక 2 నిమిషాలు మాట్లాడి పంపించండి. దయచేసి ఏమనుకోవద్దని చెప్తున్నాను. థ్యాంక్ యూ.